చిత్తులు. క్షణం వదిలితే గుణం మారుతుంది. సరస్వతి, నేను నీలాగే అనుకుంటే జగజ్జీవనమే స్తంభించిపోతుంది. అందుకే ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా వదలక వక్షస్థలాన్ని ఆక్రమించాను. ఎందుకా నవ్వు? శృంగారమూర్తులైన మామగారు అలవేలి మంగమ్మనో బీబీ నాంచారమ్మనో ఆలింగనం చేసుకున్నప్పుడు వక్షస్థలంపై ఉన్న మీకు చాలా ఇబ్బంది కలిగి ఉంటుంది. సరస్వతి, అత్తగారితో కోడలు అనవలసిన మాటలేనా ఇది? నారాయణ రానారదా? ఏమిటి విశేషాలు? ఏమున్నాయమ్మా, కాలక్షేపానికి కైలాసం వెళితే అక్కడా కలవరమే. కైలాసంలో కలవరమా? అవును తల్లి, నాకొక్క చిన్న ధర్మ సందేహం. ఈ సృష్టిలో స్త్రీ గొప్పదా లేక పురుషుడు గొప్పవాడా? అది అనాదిగా సాగుతున్న పోరాటమేగా. నిజమే, మీరిరువురు పతిసేవే పరమధర్మం అంటూ కాలక్షేపం చేస్తున్నారు గాని ఆత్మాభిమానం గల అపర్ణాదేవికి ఇది సాధ్యమా తల్లి? ఆపు నారదా నీ సమర్థన. మాకులేని ఆత్మాభిమానమా? తోడికోడలైతే ఎందుకని ఆవిడ వైఖరి మా గిట్టదు నారదా. అమ్మా అమ్మా అమ్మా, ఇంతవరకు మీరు పార్వతీదేవిని మీ తోడికోడలుగానే భావిస్తున్నారా? కాదా మరి? సృష్టి రహస్యాలన్నీ తెలుసు అనుకుంటున్న మీకు మీ జన్మ రహస్యమే తెలియదన్నమాట. మా జన్మ రహస్యమా? అవునమ్మా, సృష్టి కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆ ఆదిశక్తి స్త్రీ సహజమైన గృహస్థాశ్రమ వాంఛతో మొట్టమొదట బ్రహ్మను ఆశ్రయించింది. త్రిశక్తి స్వరూపిణి అయిన ఆ ఆదిశక్తిని భార్యగా స్వీకరించడానికి భయపడ్డ బ్రహ్మ ఆమెను వైకుంఠానికి వెళ్ళమని అర్థించాడు. ఆ వైకుంఠవాసుడు కూడా నిరాకరించాడు. పరమేశ్వర, నీ సమాధానం? శంకర, నాకు గృహస్థాశ్రమం ప్రసాదించలేని ఈ సృష్టి నిరర్థకం. నా జీవితము అర్థరహితం. పరాశక్తి, నిన్ను భార్యగా స్వీకరించడం నాకు మహదానందం. కానీ ఏమిటి నీ సంకోచం? చెప్పు. నీకు భర్తగా నీతో సరితూగల సమాన ప్రతిపత్తి నాకు లేదేమోనని. ఏమి కావాలో కోరుకు. ఏమీ లేదు. ఆ లలాట నేత్రం, ఆ త్రిశూలం అంతే. స్వీకరించు. శాశ్వతంగా ఇవి సోపరం చేస్తున్నాను. కానీ ఒక్క నియమం, ఈ శక్తులు నా మీద ఒక్కసారే ప్రయుక్తం కాగలవు. నీవు ఆలోచించవలసింది. అచ్యుత, ఈ భస్మాన్ని భరించే శక్తి ముల్లోకాలకు లేదు. తక్షణం దీనికి రూపాంతర విధానం ఆలోచించడం శ్రేయస్కరం. పరేతనాథ, నీ త్రిశూలంతో ఈ భస్మరాశిని 3 భాగాలుగా విభజించు. చతురానన, ఈ 3 భాగాలకు నీవిప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తే శక్తి, సంపద, జ్ఞానము అనే 3 వనితామూర్తులు ఉద్భవించగలరు. వారే ఈశ్వరి, లక్ష్మి, సరస్వతులు. కానీ ఈ రహస్యం ఈ 3కి తెలియకూడదు. అంతేకాదు, ఒక శక్తితో మరొక శక్తిని సంఘటితం కానివ్వకూడదు. అలా జరిగిన నాడు ప్రళయమే సంభవించగలదు. పరమేశ్వర, ఈశ్వరి, జగదీశ్వరి, దక్షిణకు దాక్షాయణిగా, హిమవంతునకు పార్వతిగా జన్మించి నిన్నే వరించగలదు. స్వీకరించు. బ్రహ్మదేవ, వేదమంత్ర స్వరూపుడవైన నీకు విద్యాది దేవత సరస్వతి భార్య అయి సకల శాస్త్ర స్వరూపిణిగా లోకైక పూజ్యురాలు కాగలదు. స్వీకరించు. ఇక మిగిలినది లక్ష్మీనారాయణుడే. సముద్రంలో ఒక కుమార్తెగా జన్మించి లక్ష్మి వైష్ణవీదేవి కాగలదు.
పార్వతికి శంకరునిలో అర్ధ శరీరము, లక్ష్మికి నా వక్షస్థలము, సరస్వతికి బ్రహ్మముఖము శాశ్వత నివాసాలు కాగలవు. ఇది అన్ని లోకాలకు ఆదర్శం కాగలదు. ఇది మీ జన్మ రహస్యం. మీరు ముగ్గురు ఆదిశక్తిలోని మూడంశలో పంచుకుని ఆవిర్భవించిన అక్క చెల్లెళ్ళే కాని అత్తలు కోడళ్ళు కారమ్మా. లక్ష్మి, ఈ దేవరహస్యాన్ని మన మగవారు మనకు తెలియకుండా ఇంతకాలం ఎందుకు దాచినట్లు? ఎందుకు తెలియనిస్తారమ్మా? ముగ్గురు మూర్తులు మహామేధావులు. ఇప్పుడు అర్థమైంది సరస్వతి. ఆడవారిని ఆటబొమ్మలుగా చేస్తున్న పురుష పుంగవుల తెలివితేటలు. అర్థమైందా తల్లి? అర్థమైందా? పరమేశ్వరుడిపై పార్వతీదేవి ఎందుకు తిరుగుబాటు చేసిందో మీకు ఇప్పుడు అర్థమైందా? వస్తాను తల్లి. నారాయణ నారాయణ నారాయణ. నమో నమః నమో నమః. వచ్చిన పని జయప్రదమైనట్లేనా? అర్పకుడను నాదేమున్నది స్వామి. కుడి ఎడమలలో ఏ ఉడిదొడుకులు సంభవించినా అఘటన ఘటనా సమర్థులు తమరున్నారుగా. సర్వకామ్య సిద్ధిర్భవత్. నారాయణ నారాయణ నారాయణ.